EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభం. మహిళా ఇంట్లో స్వయంగా టీ చేసిన సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలకు చింత చచ్చిన పులుపు చావడం లేదు. పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు. బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైంది. మంత్రి సీతక్క విసురులు. భారత్ చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా రాజీ పడబోమని ఆయన వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మనం మన సైన్యాలను, మన భద్రతా దళాలను ఆధునిక వనరులతో బలోపేతం చేసుకుంటున్నాం. ప్రపంచంలో అత్యాధునిక సైన్యాల జాబితాలో చేర్చుతున్నాం. ఈ ప్రయత్నాలను ఆధారంగా రక్షణ రంగంలో స్వావలంబన అని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని కచ్లో ఉన్న సర్క్రిక్ ప్రాంతంలో లక్కీనాలా వద్ద బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బందితో ఇవాళ గురువారం ఆయన దీపావళి జరుపుకున్నారు. నేడు అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతున్న వేళ మీరందరూ ఈ కలల రక్షకులు అని మోదీ అన్నారు. देश का प्रथम गांव कहते हैं, आखिरी गांव नहीं, वो प्रथम गांव। वाइब्रेंट विलेज योजना के तहत देश के प्रथम गांवों का विकास किया जा रहा है। वाइब्रेंट विलेज यानी सीमा पर बसे ऐसे वाइब्रेंट गांव जहां वाइब्रेंट भारत के प्रथम दर्शन हो। हमारा देश का तो ये विशेष सौभाग्य है कि हमारे ज्यादातर सीमावर्ती इलाकों को प्रकृति ने विशेष आशीर्वाद दिया है। वहां पर्यटन की अपार संभावनाएं हैं। हमें उसे तराशना है, निखारना है। इसके जरिए इन गांवों में बसे नागरिकों का जीवन बेहतर होगा, उन्हें नए अवसर मिलेंगे। वाइब्रेंट विलेज अभियान के जरिए हम ये होता देख रहे हैं। కర్ణాటకలోని మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాలపై పునరాలోచించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే, మీరు కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నారని, నేను మహారాష్ట్రలో అవే హామీలు ఇచ్చాను. ఇప్పుడేమో మీరు ఆ గ్యారెంటీలో ఒకటి రద్దు చేస్తే ఎలా అని మల్లికార్జున్ ఖార్గే అంటూ వ్యాఖ్యానించారు. ನಾವು ಪೇಪರ್ನೇ ಬಂದಿದ್ದು ನೋಡ್ತೇವೆ. ಸೊ ಇರಲಿ ಬಂದಿದೆ ಇವತ್ತು ಪೇಪರ್ನಲ್ಲಿ. ಆಯ್ತು ಕೇಳಿ, ಪರಿಷ್ಕರಣೆ ಮಾಡ್ತೀವಿ, ಡೌಟ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ರಲ್ಲ, ಬೇರೆಯವರು ಹೇಳ ಅವರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೇದಾಯ್ತಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕಾಗಿ ಯಾವುದೇ ಹೇಳಿ ಅದನ್ನು ನಾವು ಮಾಡಿ, ಈಗ ನಾವು ನಿಮಗೆ ಅನುಕರಣೆ ಮಾಡ್ತೀವಿ. ಅಲ್ಲಿ ಮಹಾರಾಷ್ಟ್ರದಾಗ ಯಾವುದು ಮಾಡಬೇಕಂದ್ರೆ ನಾ ಹೇಳಿದೆ 5, 6, 10, 20 ಹೇಳಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ನಿಮ್ಮಲ್ಲಿ ಏನು ಬಜೆಟ್ ಇದೆ ಆ ಬಜೆಟ್ ತಕ್ಕಂತೆ ಗ್ಯಾರಂಟಿಗಳು ಕೊಡಿ. ಇಲ್ಲ ಬಜೆಟ್ ಬಿಟ್ಟು ನೀವು ಗ್ಯಾರಂಟಿಗಳು ಕೊಟ್ಟರೆ ಇಲ್ಲಿ ದಿವಾಳಿ ಎದ್ದು ಹೋಗ್ತದೆ. ಈಗ ಒಂದು ಬಟ್ಟಿ ಮಣ್ಣು ಹಾಕಕ್ಕೆ ಸಡಕ್ ಮ್ಯಾಗಿಲ್ಲ, ಇದು ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಮೇಲೆ ಬೀಳ್ತಾರೆ. ಆಮೇಲೆ ಈ ಸರ್ಕಾರ ಫೇಲ್ ಆದರೆ ಮುಂದಿನ ಜನ್ರೇಷನ್ಗೆ ಏನೂ ಇಟ್ಟು ಹೋಗಲ್ಲ. ಕೆಟ್ಟ ಹೆಸರು ಇಟ್ಟು ಹೋಗ್ತೀರಿ ಹೊರತಾಗಿ ಒಳ್ಳೆ ಹೆಸರನ್ನು ಅವ್ರಿಗಿಡಲ್ಲ. ಅವ್ರು ಮತ್ತೆ 10 ವರ್ಷ ಇರಬೇಕಾಗ್ತದೆ ವನವಾಸದಲ್ಲಿ. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారులు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తెచ్చుకొని పిడకలు చేసుకోవడము చాలా కష్టము. అప్పుడు మీరు ఇచ్చారు గ్యాస్ వచ్చిన కానీ అప్పుడు కూడా మీరు మరి కష్టపడుతున్నారు ఉద్దేశంతో ఇచ్చామ్మా. ఇప్పుడు 3 ఇచ్చారు సార్. అదేమ్మా, ఇదేనా? ఇదే ఎక్కువ కూడా చూసుకో. వచ్చింది లైటర్ ఉందా? ఓకే.
లక్కీగా వాళ్ళకి సంవత్సరానికి 3 సిలిండర్లే అవుతాయి. 3 సిలిండర్లే అవుతాయి. పాలు ఉన్నాయమ్మా, ఉన్నాయి సార్. అందరూ కాఫీ పెట్టి వాళ్ళు మీకు అడగ అందరూ మంత్రులంతా మీ ఇంటికి వచ్చారు. దేవుడు సార్ మా ఇంటికి దేవుడు వచ్చినట్టే సార్. థ్యాంక్ యూ తల్లి. చాలేమ్మా, చాలే ఎక్కడికి పెట్టిమంటారా? రమ్మండి. ఏంటమ్మా రండి, ఎవరు ఉంటారు? రండి రామ్మోహన్. ఏంట్రా నీ పేరేంటి? ఏమ్మా? నిహాన్. కానీ బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందని పంచాయతీరాజ్, గిరిజన అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క విమర్శలు చేశారు. విద్యాశాఖను కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో రాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ స్వాగతించిన టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు. సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై రకరకాలుగా కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ నేలపై అందరూ నివసిస్తున్నారని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ శుక్రవారం ఏలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన సనాతన ధర్మాన్ని హిందూ దేవాలయాలకు వెళ్లినప్పుడు కొన్ని విలువలు పాటించాలని సూచించారు. ఆయన ఐఎస్ జగన్నాథపురంలో మన సనాతన ధర్మం ప్రపంచానికి దిక్సూచిగా ఉండాలని దీక్ష చేపట్టాలని గుర్తు చేశారు. సనాతన ధర్మం అంటే తప్ప ఈ దేశం నిలబడదని ఉద్ఘాటించారు. హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పడితే సహించేది లేదని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తప్ప వాళ్ళకి ఇచ్చే మనసు లేదు, మనకి దోచుకోవాల్సిన అవసరం లేదు, జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టే మనస్తత్వం నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అలాగే పెన్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 64,14,000 మందికి పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. 2,710 కోట్ల రూపాయలు ఒక నెలకే ఖర్చు పెడుతున్నాం. అంటే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు, ఆయన అనుభవం, అపారమైన పరిపాలన అనుభవం, ఇవన్నీ ఉండబట్టే ఈ రోజున మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. జనసేన పోరాట పటిమ, మీ పోరాట పటిమ, మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు అండగా నిలబడితే ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చింది. ఎర్ర కండువాలు వేసుకొని రౌడిజంకి నిలబడి ఎదురొడ్డి నిలిస్తే ఈ రోజున మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి, నాయకులకి, ప్రతి ఒక్కరికి మీరు వెన్నుదన్నుగా నిలబడ్డారు. మీరే గనక ఈ పోరాటం లేకపోతే ఎంతమంది మాలాంటి వాళ్ళు వచ్చినా చేయలేరు. ఈ విజయం మీది, ఈ కూటమి విజయం మీది. నాకు ఐఎస్ జగన్నాథపురం చాలా కీలకం. నాకు ఈ రాష్ట్రం పోరాటం మొదలుపెట్టిందే చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 14 సంవత్సరాల క్రితం ఐఎస్ జగన్నాథపురంలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నేను వచ్చాను. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేష్ అక్కడి తెలుగు ఎన్ఆర్ఐలకు ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారని అభినందించారు. కొందరు ఏడాది పాటు ఏపీలో ఉండి సేవలందించారని మెచ్చుకున్నారు. ఎన్నికల్లో 175కు 175 అన్న వారి ముఖాలు మాడి మసైపోయాయని, ఈ గెలుపు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిది అని లోకేష్ అన్నారు. ఈ మేరకు అమెరికాలో గురువారం మాట్లాడారు. ఆ వ్యక్తి లేదు, నేను ఇవ్వలేదు, నాకు ఆస్ట్రేలియన్ పెన్షన్ ఫండ్స్ డబ్బులు పెట్టారు, దీంట్లో
నీతి నిజాయితీ నేను నడిపిస్తున్నానంటే ఏకంగా విజిలెన్స్ వాళ్ళు పంపించారు ఆఫీస్కి, కొలతలు వేయించారు, కానీ ఏమి దొరకల. అడుగడుగునా అవమానించారు, అడుగడుగునా ఇబ్బంది పెట్టారు, కానీ ఆయన ధైర్యంగా నిలబడ్డారు. ఇట్లా ఇక్కడున్న ప్రతి వ్యక్తి ధైర్యంగా నిలబడ్డారు, నిజం కోసం పోరాడారు. అందుకే ఈరోజు మార్పు వచ్చింది. భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాని మెజారిటీలు, ఇంకా 92% సీట్లు మొన్న ఎన్నికల్లో మనం గెలుచుకుంటాం జరిగింది. వేదిక ఉన్న మా అందరూ కూడా ఎప్పుడు ప్రజలు ఆశీర్వదించిన విధంగా మమ్మల్ని ఆశీర్వదించారు. మంగళగిరి ప్రజలు వేగంగా నన్ను 91,000 మెజారిటీతో గెలిపించారు. అంటే చూడండి, ప్రజల్లో ఉన్న బాధ, ఆవేదన, కసి. మార్పు రావాలి, మంచి రోజులు తిరిగి రావాలి, మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి రావాలి, సైకోని తరిమి తరిమి కొట్టాలని ఏకంగా బూత్లోకి వెళ్ళి చూపించే పరిస్థితి. ఈరోజు మళ్ళీ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. దానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి, సిబిఎన్. ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు కలిస్తే 90 నిమిషాలు విశాఖపట్నానికి టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ నేను తీసుకొస్తానని చెప్పారు. దాని కారణం ఏంటి? సిబిఎన్. ఆయన పేరు చెప్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తలుపులు తెరిచే పరిస్థితి. సత్యనారాయణ గారికి ఏదో ఒక ఈమెయిల్ పెడితే రండి, కలవండి, కలిసికట్టుగా రాష్ట్రం కోసం ఏదో చెప్పే పరిస్థితి. అది ఈరోజు మనకున్న బ్రాండ్. ఎప్పుడు లేని విధంగా ఈరోజు దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఏ అడుగేస్తుంది, ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తుందని చూసుకునే పరిస్థితి ఈ రోజు దేశం మొత్తంలో ఉన్న పరిస్థితి. టీడీపీకి బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. ఆనాడు మనం చూసాం, చెయ్యని తప్పుకి బాబు గారు ఎలా. పిఠాపురంలో కూటమి నేతల మధ్య వాగ్వాదం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ కూటమి అభ్యర్థ, టీడీపీ అభ్యర్థ అని ప్రశ్నించిన జనసేన కురుమండ్ల రాంబాబు. దీంతో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లేదంటే తెలుగుదేశం అభ్యర్థ, ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే మీరు 3 జెండాలు వేసుకున్నారు, 3 పండుగలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర 3 పండుగలు చెప్పండి. తమ సమస్యలను పరిష్కరించాలని జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆహారం సరిగ్గా ఉండడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని అంటున్నారు. విద్యార్థుల ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రోడ్డు మీద కూర్చుంటే డేంజర్ కదా, మీకు ఎందుకు కూర్చున్నారు? న్యాయంగా రోడ్డు మీద కూర్చొని డేంజర్ కదా, ఈ రోడ్ డేంజర్ కదా, ఎందుకు కూర్చున్నారు? ఎవరు కూర్చోమన్నారు మీకు? ఏమైంది? న్యాయం జరగట్లేదు సార్ హాస్టల్. నల్గొండ రైతుల కష్టాలు. ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో బయట అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు, లారీల కొరత కారణంగా కాంటా వేయకపోవడంతో కట్టంకూరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లో అమ్ముకునేందుకు తిరిగి వెళ్తున్న రైతులు. చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభం. మహిళా ఇంట్లో స్వయంగా టీ చేసిన సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలకు చింత చచ్చిన పులుపు చావడం లేదు. పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు.
బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైంది, మంత్రి సీతక్క విసురులో. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.